రీఓపెనింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని. అలాగే జనసేనను కూడా ఇక్కడ కొంచెం బలపరిచేటువంటి కార్యక్రమం నడుస్తోంది. దానికి ఒక బలమైన నిర్మాణాన్ని నాగబాబు గారు మాట్లాడిన దాన్ని బట్టి కూడా కొంచెం మనం అలా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో జనసేన అంటూ తెలంగాణలో జనసేన అనటం మాత్రమే కాదు, తను ఇక్కడ కొంచెం బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అలాగే చిరంజీవి గారు ఆయన కూడా తెలంగాణ పట్ల తనకున్నటువంటి ఒక దృక్పథాన్ని జనంలోకి పంపు చేయటం కోసమే ఈ డ్రగ్స్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆయన చేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా మేము ఈ సినిమా చేసామని చెప్తున్నాడు. కానీ అది ప్రభుత్వం కోసం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల హృదయాలు గెలుచుకోవడానికి కూడా ప్రోగ్రాంలో భాగమే. ఇలా వాళ్ళు కొంచెం వ్యూహాత్మకంగానే పెడుతున్నారు. మొత్తం మెగా ఫ్యామిలీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. మెగా ఫ్యామిలీ వ్యూహాత్మకంగానే పెడుతోంది. అందులో భాగంగానే నాగబాబు గారు మేము తెలంగాణలో కొంచెం బలపడేటువంటి అవకాశం ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన ఓపెన్గానే. ఈ వాతావరణం అంతా చూస్తే ఇది ఎన్డీఏ స్కీము స్క్రిప్టుగా కనిపిస్తోంది. అందుకని వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడేదో వీళ్ళని తీసుకొచ్చి, అంటే బీఆర్ఎస్ నుంచి కొంతమందిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి వాళ్ళని తీసుకురావటం వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి స్టేట్లో అధికారం బదలాయించేటువంటి ప్రయత్నాలు అనుకుంటే అది అర్థం లేని ఆలోచనే. వాళ్ళు సాధించేది ఏం లేదు తద్వారా. అదే కాబట్టి ఆ రిస్క్ చేయరు. ఆ రిస్క్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ప్రస్తుతానికి వాళ్ళ బలం ఉన్నట్టు చాలు. వాళ్ళకి ఎలాగూ మద్దతు ఉంది. ఏదో పద్ధతిలో వాళ్ళు ఇక్కడ ఎవరు గెలిచినా ఎలా గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్ప మిగిలిన ఎంపీలు తన వైపే ఉన్నారు అనే విషయం ఆయనకు తెలుసు, మోడీ గారికి. అంతకు మించి ఆయన ఏమీ కోరుకోవడం లేదు. అయితే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రచారాలు అంటే కవిత రిలీజుకు సంబంధించి ఒక స్పెక్యులేషను, దానికోసం వీళ్ళు పార్టీని విలీనం చేయబోతున్నారు అనేదాకా కథనాలు వచ్చేస్తున్నాయి బయట. ఒక పార్టీ అస్తిత్వము, దాని తాలూకా ఉనికి, దానివలన ప్రయోజనం ఉంటుందా నష్టం ఉంటుందా, ఇవన్నీ చాలా క్యాలిక్యులేటివ్గా వెళ్ళేటువంటి వ్యవహారాలు. అవి అంత ఈజీగా ఏదో ఒక రిలీజ్ కోసమో లేకపోతే మరో దానికోసమో పార్టీ నిర్మాణాన్ని బలిపెట్టేటువంటి ప్రయత్నాలు చేయరు. కానీ వ్యక్తిగతంగా తీసుకెళ్ళిపోయి అది ఒక కుటుంబానికి కన్ఫైన్ చేసి అక్కడ వరకే మాట్లాడుతున్నారు. అలాగే హరీష్ రావు మీద కూడా విపరీతంగా రోజుకొక స్పెక్యులేటివ్ స్టోరీ వస్తోంది. ఆయన బండి సంజయ్ ఓపెన్ ఆఫర్ ఇస్తుంటాడు ఆయనకి, ఈయనేం మాట్లాడరు.